నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు నుంచి మనం న్యూస్ పేపర్ స్కాన్ మొదలు పెడుతున్నాము. దీంట్లో మనం విశ్లేషించే టాపిక్స్ అన్ని పొలిటికల్ టాపిక్స్ మాత్రమే విశ్లేషిద్దాం. ఆంధ్రజ్యోతి, సాక్షి రెండు పేపర్ని ఈరోజు డైసెక్ట్ చేద్దాం. ఫర్ స్టార్టింగ్ ఈరోజు చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజ్లో మనం చూసుకుంటే దే హ్యావ్ అ వెరీ గుడ్ క్యాప్షన్ అప్. ప్రమాదాలు జరుగుతున్న పట్టదా. చూస్తూనే ఉన్నాం మనం, ఎక్కడికక్కడ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, గుళ్ళలో ప్రమాదాలు జరుగుతున్నాయి, రోజుకు ప్రాణ నష్టాలు అనేకంగా జరుగుతున్నాయి. కానీ ప్రమాదాలు జరుగుతున్న పట్టవా అని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ మెయిన్ పేజ్లో వేశారు. అన్ని 7 సీటర్ ఆటోలే, కానీ ఒక్క ఆటోలు కూడా పరిమితికి మించి కిక్కిరిచిన విద్యార్థులు రైమని వెళ్తున్నది రాంగ్ రూట్లో, అందులోనూ జాతీయ రహదారిపై. జరగరాంది గౌరవం జరిగితే ఎలా? నిజంగానే చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ని ఇంతమందిని ఎక్కించుకుని చాలా నిర్లక్ష్యంగా ఒక్కొక్క ఆటో 7 సీటర్లు కిక్కిర్చుకుని 7 కాదు, ఇది ఇంటూ 321 వేసుకోవచ్చు అన్నట్టుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇలాంటి ఆటోలకు పర్మిట్లు ఇచ్చి రోడ్లు పైన వీళ్ళ లైసెన్స్ రద్దు చేస్తే తప్ప మనకి తగిన శాస్తి జరగదు. ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రోడ్డు ప్రమాదాల్లో విషాదం మరీ కమ్ముకుంటుంది కుటుంబంలో. ఒకవేళ విద్యార్థులకు జరగడం జరిగితే మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఇంకో దుర్ఘటన. మనం ఇక్కడ చూసుకుంటే మరో ట్రావెల్ బస్ దూకుడు, మితిమీరిన వేగంతో వ్యాన్ని ఢీకొన్న, మళ్ళీ చూస్తే బోల్తా పడింది, మహిళకి టేకి దుర్మరణం, 8 మంది గాయాలు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం. చూడండి, పసిపిల్లని పెట్టుకుని మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురక్ష కూతురు నిధితో భర్త వినీత్. చూడండి ఆ పసిపిల్ల పరిస్థితి ఎలా ఉందో. రోడ్డు ప్రమాదాలు ఇవే మన హెడ్లైన్స్ అయిపోతున్నాయి. రోజు రోజుకి అప్రమత్తంగా ఉండాలి. ఉట్టి ప్రజలే కాదు, ప్రభుత్వం కూడా వాళ్ళ సైడ్ నుంచి బాధ్యతలు చాలా క్లియర్గా నిర్వహించాలి. రూల్స్ అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించకూడదు. చూస్తానే ఉన్నాం హెడ్లైన్స్లోనే ఇన్ని దుర్మరణాలు. ఇక్కడ ఒక రకంగా నిర్లక్ష్య వైఖరి. నెక్స్ట్ ఒక సంక్షేమంకి వెళ్ళే ముందు మనం ఒక పాజిటివ్ యాంగిల్లో చూద్దాము. విజన్ ఉంటేనే అభివృద్ధి. మనం చూసుకుంటానే ఉన్నాం ప్రజాసేవకు దక్కిన గౌరవం. నారా భువనేశ్వరి గారికి విశిష్ట ఫెలోషిప్ అవార్డు స్వీకరించిన భువనేశ్వరి గారు హెరిటేజ్ ఫుడ్ ఎండి హోదాలో గోల్డెన్ పీక్ అవార్డు కూడా లండన్లో ప్రదానం చేశారు. అండ్ ఈ న్యూస్ చదివే ముందు విజువల్స్ కూడా నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంత సంతోషంగా నిన్న చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకాలం బాబు గారిని చూస్తూ ఉంటే పని ఒత్తిడి, పని కోసం, పెట్టుబడిదారుల కోసం తిరుగుతూనే ఉంటారు తప్ప ఇది ప్రైవేట్ ట్రిప్ అని పదే మెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ మిస్సెస్ భువనేశ్వరి గారు, ఆవిడ నందమూరి తారక రామారావు గారు కూతురు ఒక్కటే కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలామందికి విద్య, సేవ, ఎన్ని రంగాల్లో ఉన్నాలో అన్ని రంగాలుగా ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంటారు. ఆవిడ గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. ప్రపంచ మార్పులో అనుగుణంగా మనము మారుతూ ఉండాలి. ప్రస్తుతం కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అవసరమే. చూసారా? అండ్ భవిష్యత్తు సవాళ్ళని అధిగమించేలా, యువతకు నైపుణ్యం సాధించేలా విద్యా సంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం కలిసి పరస్పరం సహకరించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈవెంట్లో మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తు, దిగ్గజం మాత్రమే ప్రణాళికలు సీఎం. కానీ ఈ ఎపిక్ ఆర్టికల్ మాత్రం ఇట్స్ ప్రైడ్ టు ఉమెన్ బ్యాండ్, ప్రైడ్ టు ఆంధ్ర, ప్రైడ్ టు ఉమెన్. నిజంగా చెప్పాలంటే మనం క్రికెట్ మ్యాచ్లో మొన్న విన్ అవుట్ చూసాం, వరల్డ్ కప్. కానీ భువనేశ్వరి గారు ఈ ఏజ్లో ఆవిడ నుంచుని గోల్డెన్ పీకాక్ అవార్డు తీసుకుని, దీని ముందు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా ఇలాంటి అవార్డు తీసుకున్నారు. ప్రెస్టీజియస్ అవార్డు తీసుకున్న సన్నివేశం చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా మనం మన బ్లో అప్ ఆర్టికల్కి వద్దాం. జగన్ షో, జనం పాటలు ఏంటో. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తున్న, అభివాదం చేస్తున్న జగన్ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. టపాసుల మోత, మనకేం సంబంధం లేదు. పక్కన అంబులెన్స్లు, స్కూల్ బస్సులు ఏం ఆగిపోయినా టపాసుల మోత మాత్రం విచ్చలవిడిగా జరగాలి ఆంధ్రప్రదేశ్లో. ఇదంతా కాకుండా సైలెన్సర్లు తీసేసి బైకులతో రొద. విజయవాడ, మచిలీపట్నం NH 65పై అనుమతులు లేకుండా 70 కార్లతో భారీ రోడ్ షో. అనుమతులు లేకుండా భారీ రోడ్ షో అని చెప్పడం చాలా సాధారణం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నైజమే అంతా, నీ అనుమతి ఎవడుకోవాలి, బోర్డు అనుమతి అనే లెవెల్లో నేను వచ్చానా పేపర్ హెడ్లైన్లో ఒక న్యూసెన్సికల్ హెడ్లైన్ కింద ఉన్నానని. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతుంటే ఇదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అందరికీ. కొంచెం స్ట్రాంగ్గా ఉంది న్యూస్, కానీ ఏం చేస్తాం తప్పదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి వచ్చాడు, మొంతా తుఫాన్ని తిరిగేసి పంపిద్దాం అనుకున్నాడు, కానీ అప్పుడు సాధ్యం అవ్వలేదు. అందుకే రెండోసారి వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం చేశారంటే యువతకి సైలెన్సర్లు పీకిచ్చేసి రోడ్లో బైక్ షోలు చేశాడు. ఇదేమైనా ఎగ్జిబిషన్ గ్రౌండా జగన్మోహన్ రెడ్డి గారు? కూర్చుని అక్కడ బైక్ షోలు, ఈ షోలు చేయించడానికి నానా విన్యాసాలు చేస్తే తప్ప మమ్మల్ని చూడడానికి రారా ఏంటి ఎవరు? ఎనీవేస్,
టపాసుల మోత అంట దేనికోట అని మీరు వెళ్ళింది మోంతా తుఫాన్లో రైతులకు అండగా నుంచోవాలి. దీని టపాకాయలేంటి? నో సారీ, చదివే నాకు అర్థం కావట్లేదు. మోంతా తుఫానులో రైతులకి పాలు పొంగిన బియ్యం చెట్టు అనేదో చెప్పారు. అబ్బాబ్బా, నేను పాలు పొంగిన దాంట్లోకి మీరు వెళ్ళి దీనికి వచ్చి ఎనీవేస్ 70 కార్లతో భారీ రోడ్ షో. 70 కార్లతో మరి భారీ రోడ్ షో ఉందండి, యావరేజ్ రోడ్ షో. భారీగా డబ్బు ఖర్చు చేసిన జన సమీకరణ, తీవ్ర ఇక్కట్లు పడ్డ ప్రయాణికులు, వాహనదారులు, పోలీసులపై పదే పదే విరుచుకుపడ్డ వైసీపీ నేతలు, సిఐపై మాజీ ఎమ్మెల్యే పేరుని కిట్టు దుర్భాషలు. కిట్టు నీకు కూడానా? నువ్వు కూడా హెడ్లైన్ ఎక్కావు ఈరోజు. నిన్న పేరు నాని మాత్రం కారుకి వెళ్ళటం చూసాం, ఇప్పుడు కిట్టు కూడా డేకింగ్ సిఐ పైన మాజీ ఎమ్మెల్యే. ఇదంతా కాకుండా పేరుని కిట్టు దుర్భాషలు, కాన్వాయ్లోని వాహనాలు చెప్పానా ఏదో ఒకటి జరగకుండా ఉంటుందని కొట్టుకున్నాయి. ఏం కొట్టుకున్నాయి? వాళ్ళ కార్లు వాళ్ళకే కొట్టుకున్నాయి, వాళ్ళ కాన్వాయ్లు డప్ప కొట్టుకున్నాయి. ఏదో ఒకటి కొట్టుకోవాలి, ఏదో ఒక అగాయిత్యం జరగాలి, అప్పుడు శాంతి. తెల్లవారింది అందరికి ఈరోజు ఈ న్యూస్ చదివిన తర్వాత. ఓకే, కాన్వాయ్లు వాహనాలు డి, పలువురు గాయాలు. చెప్పానా మీ అందరికీ? జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రెండ్ ఉంటుంది, ఆ ట్రెండ్ ఫాలో అవుతాడు. దీనిపైన విశ్లేషణ షో చేస్తాను, బట్ ఇప్పుడు న్యూస్ అవ చేద్దాం. పలువురు గాయాలు, దమ్ముంటే అడ్డుకోండి అంటూ జగన్ మీడియాలో వైసీపీ నాయకులు బహిరంగ సవాళ్ళు. అబ్బా, ఇలా ఉండాలి. ఏంటంటే రాజకీయం అంటే ఈ లెవెల్లో జరగాలి. ఈ లెవెల్లో రైతులు 3 ఏళ్ళు పట్టలేదు జగన్మోహన్ రెడ్డికి, ముక్కి మూలుగుతా 4-5 సంవత్సరాలు మాత్రం కాంపెన్సేషన్ లేయడానికి ముందుకు వచ్చాడు. కానీ ఈరోజు వరి పంటని చేతిలో పట్టుకుని వరిలో వరి అయిపోయి, కందలో కంద అయిపోయి, రైతులో రైతు అయిపోయి మొత్తం కూర్చొని ఎండేశారు. ఏం చెప్తానులేండి. ఇంకా చూడండి సార్, పంటల బీమాపై జగన్ ప్రగల్భాలు. 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్ళు ఏగనామం. నేను చెప్పింది ఇక్కడ ఏగనామం. రైతు వాటా కింద నయా పైసా చెల్లించలేదు, పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన కేంద్ర మంత్రి. ఇది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల టెన్యూర్ గురించి రాసిన న్యూస్ అండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు, ఎందుకంటే కూటమి వచ్చి ఇప్పటికి సంవత్సరమే అయ్యింది. ఓకే, అయినా అని మర్చిపోయి ఉత్తుత్తి గొప్పలు. మనకి చెప్పుకోకర్లేదు, ఎప్పుడు చేసేది అదే. ఈ యాత్రకి ఏంటో మీనింగ్ నాకే అర్థం కావట్లా. మీకు అర్థమవుతుందా? ఇంత చదివినా నాకు అర్థం కావట్లా. ఎనీవేస్, అప్పట్లో ఎరువులు ఏం చెప్పాలండి, ఇంకా ఆయన ప్రభుత్వం గురించి ఎండేస్తుంటే ఇలా. మరి అప్పట్లో ఎరువులు, పురుగు మందులు వైసీపీ నేతలు సిఫార్సు మరీ టూ మచ్గా ఉంది. ఎరువులు, పురుగుల మందులు వైసీపీ నేతలు సిఫార్సు చేసిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళ అంటే మిగతా వాళ్ళందరూ చచ్చిపోలా అన్నయ్య. ఇంకే రాష్ట్రాల్లో లాస్ట్ 5 ఏళ్ళు ఇంత ఘోరాలు కూడా జరిగినాయ్యా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసేటప్పుడు మనం చేసిన ఘోరాల లిస్ట్ పక్కన పెట్టుకుని, మనం చెయ్యని చోటకెళ్ళి చేస్తే పెరిగాము, కడిగేస్తున్నారు ఇక్కడ పట్టుకుని మనని. ఎలా ఇప్పుడు సహకార సంఘం ద్వారా పంపిణీ చూసారా? కనీసం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, అయినా బ్లాక్ మార్కెట్ అంటూ జగన్ గగ్గోలు. కోయ్ అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. ఇంకా దీంట్లోనే ఒక చిన్న లైన్ చదివేద్దామండి. కిక్ ఉంటుంది. కిక్కున్న లైన్ ఏంటంటే, రైతులు సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ గుండెలు బాదుకున్న మాజీ సీఎం జగన్. డిడ్ హి రియలీ బ్యాష్ లైక్ దిస్? నేను మిస్ అయ్యానా? బాదుకునే ఉంటారులేండి, ఇంకేముందానికి. గుండెలు బాధేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఉచిత పంటల బీమాను పక్కగా అమలు చేసి మనీ ప్రగల్భాలు పలికారు. పక్కన చేశామనా? సారీ అండి, ఫస్ట్ టైం న్యూస్ పేపర్ కదా, కొంచెం కనెక్ట్ చేసుకోలేకపోయాను. ప్రగల్భాలు పలికారు. మంగళవారం కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావిత బాధల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన ఇలాంటి ఉత్తుత్తి. ఎక్కడ చూసినా ఉత్తుత్తే, మొత్తం తుచ్. ఇంకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో జ్ఞానగుళికి కూడా ఇచ్చారు. ఆ జ్ఞానగుళికి మీరు క్యాచ్ చేయాలనుకుంటే నా షో చూడాలి. కానీ ఇప్పుడు చిన్న జ్ఞానం వదులుతాను. ఏంటంటే, ఆయన హయాములో తుఫాన్ వస్తుందని తెలిసిన వెంటనే తగు చర్యలు తీసుకునేవాళ్ళంట. అలాంటివి ఎప్పుడూ జరగలేదే. తుఫాన్ వస్తే నాస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరిగేవే. ఆర్తనాదాలు, ఏడుపులు కూడా ఉండేవి. రైతులకి, అమరావతి రైతులకి పెద్ద దెబ్బ, రాష్ట్రంలో తుఫాన్ వచ్చిన రైతులకి మరో దెబ్బ. అబ్బే, ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత ప్రీతికరమైన అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇంకొక న్యూస్ ఇక్కడ కింద ప్రింట్ అయింది. మనం చూసుకుంటే కనుక, వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరపాల్సిందే. మళ్ళీ ముందుకొచ్చింది. ఈ కేసు మూసేస్తారు, తెలిసేస్తారు, ఎత్తేస్తారు, లేపేస్తారు అని చాలా ప్రగల్భాలు పలుకుతున్నా
అంత సీన్ లేదమ్మా అన్నారు. A2 సునీల్ యాదవ్ సంచలన కౌంటర్. సునీతారెడ్డి పిటిషన్ పై దాఖలు. వివేక సంబంధాలు అవినాష్ రెడ్డితో కక్షలను దర్యాప్తు అందరూ పట్టించుకోలేదు అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు అవినాష్ రెడ్డి చంటి బాబు మంచివాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆయన వీడియో చూసి నమ్మేయాలి, మీరందరూ చూడాలి, అలాంటి వార్తలు ఉంటాయి కదా. ఇన్ని పక్కన పెట్టు బ్రో ఒక్క నిమిషం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ A2గా ఉన్న మన సునీల్ యాదవ్ గారు ఏమన్నారంటే అసలు అవినాష్ రెడ్డి గారికి దాని తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఉన్న కక్షల గురించి మెన్షన్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు అని చెప్పి NIA సాయంతో పూర్తి స్థాయి దర్యాప్తు అవ్వాల్సిందని చెప్పి సునీల్ కూడా కోరారు. ఇంటర్నల్ పేజెస్కి ఇలా న్యూస్ ఖచ్చితంగా చూద్దాం. అండ్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి గురించి కూడా మనకి మెయిన్ పేజ్లో ఆర్టికల్ ఉంది. గ్రామీణ రోడ్ల నాణ్యతపై రాజీ వద్దు, దిస్ ఇస్ ద వే. గుంతలు పడితే అధికారులదే బాధ్యత. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. పంచాయతీ ప్రణాళికలను 4 విభాగాలుగా పాలన, అభివృద్ధి అధికారంగా కార్యదర్శి. రోడ్ల మీద గుంతలు ఉండకూడదు, ఉంటే అధికారులే బాధ్యత అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ రోడ్లు చాలా అద్దంలాగా మెరుస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మాత్రం ఖచ్చితంగా మళ్ళీ గుంటలు పడతాయి, ఇది సర్వసాధారణం. అలాంటి సిచ్యువేషన్లో కూడా గుంటలు పూడ్చాలి, క్లీన్గా ఉండాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మనం చూసుకుంటే ఇంకొక హెడ్లైన్ ఉంది, వరిని మింగిన మోందా తుఫాన్ మొన్న వచ్చిన దానికి వరి రైతులు చాలా నష్టపోయారు. అత్యధికంగా నెల కొరిగిన వరి పైరు 1,29,635 హెక్టార్ల రైతులను దెబ్బ. ఇది నిజంగా జరిగింది, చాలా బాధాకరం. దీంట్లో చూసుకుంటే తర్వాత స్థానంలో పత్తి మొక్కజొన్న కూడా ఉన్నాయి అంటున్నారు. మరింతగా పెరిగిన నష్టం అంచనాలు మొత్తంగా 1,57,941 హెక్టార్ల నష్టం. తుఫాను బాధిత రైతులు 3,10,784 మందికి నమోదైంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఎన్యూమరేషన్ ఎలా అంటే 24 జిల్లాలు, 396 మండలాలు, 3,855 గ్రామాలు, 4,92,611 వ్యవసాయ క్షేత్రాలు. పంట వారీగా నష్టం హెక్టార్ లెక్కను చూసుకుంటే వరి 1,29,635, పత్తి చూసుకుంటే 14,284, మొక్కజొన్న చూసుకుంటే 6,555, మినుము చూసుకుంటే 5,196, సజ్జ చూసుకుంటే 1,413, అలాగే మనం వేరుశెనగ చూసుకుంటే 364, కంది చూసుకుంటే 163, ఇతర పంటలు చూసుకుంటే 331. ఇంత నష్టం జరిగింది. ఇదంతా కూడా మొన్నొచ్చిన మోంతా తుఫాన్ వల్ల. చాలా బాధాకరం. రైతులు మనం చూసుకుంటే కనుక ఇంత సీరియస్ ఇష్యూ ఆఫ్ రైతుల గురించి పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి చాలా సీరియస్ ఇష్యూని సిల్లీగా బైక్ రైడింగ్ షో కింద చేయటం చాలా బాధాకరం. ఒకవేళ ఆయనే కనుక మోంతా తుఫాన్ సహాయ చర్యలప్పుడు 4 రోజులు ఆయన వీలున్నప్పుడే, ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నప్పుడే వచ్చి ఉండిపోయి ప్రశ్నించుంటే, లేకపోతే ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోమని హెచ్చరించుంటే బాగుండేది. కానీ ఇలాంటివి బాగాలేదు చేష్టలు. సత్యసాయి జయంతికి 200 ప్రత్యేక బస్సులు. RTC MD చూసుకుంటున్నాం. సెంటనరీ ఇయర్ జరుగుతుంది పుట్టపర్తిలో. సత్యసాయి మనం చూసుకుంటే జయంతి ఉత్సవాలకి స్టేట్ గవర్నమెంట్ అండ్ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రెండూ కలిపి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు చాలా వరకు పూర్తయినాయి పుట్టపర్తిలో. అండ్ సత్యసాయి జయంతికి సంవత్సరం పొడవునా సేవాదారులు అందరూ వెళ్ళి సేవ చేయటము మెరుగులు దిద్దుతుంది పుట్టపర్తి. ఇప్పుడు సత్యసాయి బాబా వారు చేసిన సేవా రంగాల్లో నీరు మనం క్లియర్గా అనంతపూర్కి నీరు చుక్క అందనప్పుడు నీటిని సరఫరా చేశారు. దానికి కావాల్సి వచ్చినప్పుడు ఆయన ఏకంగా ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టిన డబ్బులు తెస్తాను అన్న మాటకి జనాలు విరాళాలు కోట్లలో వచ్చినాయి. చాలా ప్రాజెక్ట్స్, ఆఖరికి తెలంగాణలో కూడా ఈ ప్రాజెక్ట్స్ వెలుగు చూసాయి. నీరందని చోటకి నీరెళ్ళింది. సత్యసాయి బాబా వారి జయంతి ఉత్సవాలకి 200 ప్రత్యేక బస్సులు వేశారు. ప్రైవేట్ బస్సులు అయితే ఎన్నో. ఓవర్ బుక్డ్ అయిపోయింది ఆ చిన్న ప్లేస్, విలేజ్ పుట్టపర్తి అన్న ఒక విలేజ్. అండ్ సత్యసాయి బాబా వారు ప్రేమని చాటారు ప్రతి ఒక్కరికి. లవ్ ఆల్ సర్వ్ ఆల్ వాజ్ హిస్ మిషన్. ఎనీవేస్ ఆయన జయంతి చాలా వేడుగ్గా జరగబోతుంది. నెక్స్ట్ హెడ్లైన్ చూసుకుంటే మొత్తం నాశనం అని చెప్పారు. జిల్లాల్లో పంటల వారిపై తుఫాను వరద ప్రభావం. ఇక్కడ చూసుకుంటే కనుక తక్కెండపల్లిలో ఎండిన మొక్కజొన్న, నేల కొరిగిన వరి, మిర్చి, రంగు మారిన పత్తి, ఎండిన మొక్కజొన్న. రైతుల కష్టాలు నిజంగా చెప్పుకోలేని ఇంత దారుణమైన సంఘటన చూసుకుంటున్నాం. ఇబ్రహీంపట్నంలో దెబ్బతిన్న కూరగాయల పంటల్ని దున్నేసి మిర్చి కోసం సాళ్లు తోలుస్తున్న అన్నదాతలు. చూడండి ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నారు అన్నదాతలు. అన్నదాతలకి ఎంత చేసినా రాష్ట్ర ప్రభుత్వం తక్కువే. ఈరోజు చాలామంది క్వాంటమ్ వ్యాలీ అంటున్నాము, సైబరాబాద్ అని మెచ్చుకుంటున్నాము, ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్స్ అంటున్నాం, గూగుల్ అంటున్నాం, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటున్నాం, రోబోటిక్స్ అంటున్నాం, AI అంటున్నాం. కానీ అన్నదాత లేనిదే మన ఎవరికి పిడికెడు భోజనం కడుపులోకి వెళ్ళదు.
అన్నదాత కష్టాలు, ఎక్కడన్నా బాధ వస్తే ఆకాశం ఇంకా, దాహం వేస్తే నేల ఇంకా చూసే పరిస్థితి అన్నదాతకి. ఈరోజు ఒకదానిపైన ఒకటి తుఫాన్ హిట్ అవుతుంటే వాళ్ళ పరిస్థితి చూసుకుంటే గొడ్డు, గోవు, కాపరాలు, ఖర్చు తాకట్టు పెట్టి మరీ తీసుకొస్తారు. వీళ్ళని ఎంత ఆదుకున్నా రాష్ట్రంలో తక్కువ. ఈ రోజుకి ఫార్మింగ్ అనేది ఒక సెకండరీ లైఫ్ స్టైల్ కింద చాలా మంది ట్రీట్ చేస్తున్నారు, కానీ అదే ప్రైమరీ లైఫ్ స్టైల్ అయితే మీ లైఫ్ స్టైల్ సిండ్రోమ్సే మారిపోతాయి. యూ విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్. అండ్ మనం చూసుకుంటే అంతా షో జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ మళ్ళీ వచ్చింది. రైతు కష్టాలను గాలి చేసిన వైఎస్ జగన్. అప్పట్లో ఆయన రైతు కష్టాల్ని గాలికి వదిలేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. అండ్ ఈ షోలో కూడా చూసుకుంటే పల్చగా ఉన్న జనాలు మనం చూసుకుంటే గూడూరు మండలం ఆకుమూరు గ్రామం వద్ద పాలనకి వెళ్ళిన దారిలో పోలీసులు తోపులాట దిగిన వైసీపీ కార్యకర్తలు. చూడండి ఇక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారు పాపం. వాళ్ళని తోసుకుంటూ వీళ్ళందరూ రావటం. జగన్మోహన్ రెడ్డి పర్యటన అవసరమా? ఇదంతా అవసరమా? అంతా షో. ఇక్కడ వీళ్ళు రాసింది మనం చదివితే కనుక, మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలో మంగళవారం పర్యటించిన తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కష్టాలు గాలికి వదిలేసి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి 65 పైన రోడ్ షో వైసీపీ అధినేత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కనిపించింది. ఇక్కడ ఏం ఉండదండి, ప్రతిసారి ఒక ఇష్యూకి మాట్లాడుకుంటా వెళ్ళి చేసేది మాత్రం రోడ్ షోని. ఆ రోడ్ షోలో నలిగిపోయేది కొన్ని ప్రాణాలు, దెబ్బలు, గాయాలు, అంబులెన్స్ డిలేస్, హెల్త్ ఇష్యూస్ రావటం. చాలా న్యూసెన్స్ కింద ఏ పర్యటనకి వెళ్తారో ఆ పర్యటనలో ఒక న్యూసెన్స్ జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా టేకప్ చేయాలి ఇష్యూని. మీరు తన్ని కట్టడి చేయలేకపోతే అక్కడున్న స్థానికులకు ఎంత ఇబ్బంది. మీరు పరిమితికి సంబంధించిన జనాలు పంపించాలి, ఇన్ని కార్లే పరిమితి ఇవ్వాలి, 2ంటికి పర్యటన ముగించాలంటే నీ పరిమితులతో మాకు సంబంధం లేదు, మీ షరతులతో మాకు సంబంధం లేదని ఒక మనిషి ఇలా తిరుగుతుంటే రేపు సామాన్యుడు ఇలాగే తిరిగితే మీరు ఊరుకుంటారా? ఇలా ఉంటుంది ఈయన పరిస్థితి అంతా. షో వైసీపీ అధినేత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తమ నియోజకవర్గానికి వస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారీగా జన సమీకరణ చేసి బల ప్రదర్శన చూశారు. దీంతో మధ్యాహ్నమే పూర్తి కావాల్సిన కార్యక్రమం రాత్రి వరకు నిబంధనలకి విరుద్ధంగా సాగింది. చూసారా, పామూరు మచిలీపట్నం నియోజకవర్గాలకి అనిల్ కుమార్ పేరు కిట్టు పోలీసులు వాగ్వాదం దిగారు. జగన్ పర్యటనతో ఎక్కడికక్కడ రోడ్ల మీద బ్లాక్ చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పర్యటనంతో ఒక షో అంటూ పెదవి విరిచారు. ఇది పరిస్థితి. కిట్టూలు అంటే ఆఖరికి ఇంకా విచిత్రం ఏంటంటే, కొడాలి వెంకటేశ్వరరావు ఎవరైతే ఈరోజు కోర్టుకు వెళ్ళి తనకు హెల్త్ బాగాలేదని చెప్పి కౌంటర్ మీద యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకున్న కొడాలి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి వల్లభనేని వంశీ దాకా ప్రతి ఒక్కళ్ళు ఈ పర్యటనలో పార్టిసిపేట్ చేశారు. అది విచిత్రం. రాజకీయాలకు దూరంగా ఉంటాడు వల్లభనేని వంశీ అని టాక్స్ వచ్చింది. నా పార్టిసిపేట్ చేయడమే. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల బల ప్రదర్శన. ఈ బల ప్రదర్శన దేనికోసం? దేనికి భయం? నిన్న ఢిల్లీలో దొరికిపోయాడు ఒక పర్సన్. ఈ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో డబ్బులు బ్లాక్ నుంచి వైట్ కన్వర్ట్ చేయడానికి ఎక్కడెక్కడ పెట్టుబడులు దొరకడానికి మెయిన్ పర్సన్ నిన్న దొరికితే భయం మొదలైందా? బల ప్రదర్శన చేసుకోవాలా? చేసుకోకపోతే పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదా? మధ్యాహ్నం వరకు అనుమతి అయినా రాత్రి వరకు పర్యటన. సిఐపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లేండి దుర్భాషలు. మచిలీపట్నం పోలీసుల పేరుని కిట్టు వాగ్వాదం. జగన్ అన్న రప్పరప్ప అంటూ కార్యకర్తలు నినాదం. పోలీసులు కొట్టారంటూ కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యలు. ఇంకేం కాదు, పోలీసులు కనుక సీరియస్గా కొట్టుంటే కనుక, అంత సీరియస్ లాఠీ చార్జ్ జరుగుంటే కనుక, వెధవేషాలు వేస్తారని కంట్రోల్లోకి తీసుకొచ్చుంటే కనుక, రాష్ట్రంలో రప్పరప్ప అన్న గోల ఆపుంటే కనుక ఈ పార్టీకి డిఫరెంట్గా ఉండేది. రాత్రి దాకా పర్యటన సాగదు. ఇది కామన్ సెన్స్. మనోజ్ మహాముదురు నకిలీ మద్యం తయారీ కేసులో కీలకం. అద్దేపల్లితో ఆది నుంచి అనుబంధం. ఒక రకంగా చూసుకుంటే 1.80 లక్షలు ప్లాస్టిక్ సీసాలను మూతలు సరఫరా, అలాగే ఆన్లైన్లో ఆర్డర్ వచ్చిందని బుకాయింపు, అద్దేపల్లి బ్రదర్స్ నుంచి భారీగా ముడుపులు. ఆంధ్రజ్యోతి విజయవాడ నకిలీ మద్యం తయారీ కేసులో వ్యాపారి మనోజ్ కుమార్ పైన సిట్ అధికారులు A20గా చేర్చారు. ఆయన 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఆర్డర్లు రావటం సాధారణం. భారీగా సరుకు సరఫరా చేయాలని ఆర్డర్లు వచ్చినప్పుడు అంత మొత్తాన ఎందుకో
ఆరా తీస్తారు. ఇది వ్యాపారుల లక్షణం. కానీ మనం చూసుకుంటే 1 టౌన్లోని పులిపాక వారి వీధిలో ప్లాస్టిక్ సీసాలు మూతలను విక్రయించే వ్యాపారి మాత్రం భారీగా ఆర్డర్లు వచ్చినందుకని ఎలాంటి ఆరా తీయకుండా సరుకుని సరఫరా చేశాడు. ఆయనే మనోజ్ కుమార్ జైన్. నకిలీ మద్యం తయారీ కేసులో A20గా నిందితుడు. వారేవా, ఎక్కడ చూసినా నకిలీ మద్యం. నిన్న మనం చూసుకుంటే 5 గంటల్లో 4000 విజ్ఞప్తులు. నారా లోకేష్ ట్రెండింగ్ నేమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుకున్నా కూడా. మంగళగిరి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళగానే 4000 విజ్ఞప్తులు. వికలాంగులు అవనండి, వృద్ధులు అవనండి, చిన్నపిల్లలు అవనండి, పసిపిల్లలు తీసుకుని పేరెంట్స్ అవనండి, సింగిల్ ఉమెన్ అవనండి, ఏ కష్టంలో ఉన్న కేర్ ఆఫ్ నారా లోకేష్ అన్నట్టుగా నిన్న వరదలాగా జనాలు వచ్చి పడ్డారు. లోకేష్ 70వ రోజు ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా? లాస్ట్ 5 ఏళ్ళు ఎక్కడన్నా ప్రజలు కలవగలిగారా నేతల్ని? లుక్ ఎట్ దిస్ మ్యాన్, ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇదివరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కంపారిజన్ ఇక్కడ ఇచ్చి తీరాలి నేను. చిన్నపిల్లల హైట్ బట్టి వాళ్ళ ఐస్ టు ఐస్ చూడాలన్నప్పుడు వంగి వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళకి చెప్పేది అర్థమవుతుంది అనేది ఒక సేయింగ్ ఉండేది. దానికి నిర్వచనంగా లేడీ డయానా అలాగే వంగి నుంచునేవాళ్ళు. టు మీట్ ఐస్ టు ఐస్, ఖచ్చితంగా నుంచుని చూడడం కంటే వంగి పిల్లల్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ మర్యాద ఇచ్చినట్టు కూడా. అది వృద్ధులు కూర్చున్నా, హ్యాండిక్యాప్డ్ కూర్చున్నా వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ మనం వంగటం మర్యాద మాట్లాడేటప్పుడు. లుక్ ఎట్ దిస్ పిక్చర్, పర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతుంది. ఇక్కడ ఎంతమంది వికలాంగులు కూర్చునున్నా కూడా ప్రజా దర్బార్లో దివ్యాంగుల సమస్యల్ని ఆలకిస్తున్న మంత్రి లోకేష్. సీ హౌ కన్సిడరేట్ హీస్. ఇలాంటి ఆర్టికల్స్ చేయాలన్న ఉత్సాహం వస్తుంది ప్రతి ఒక్కరికి. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే మీరంతా మమ్మల్ని విమర్శించేది అదంతా వదిలేసేయండి. లోకేష్ గారు 70 రోజు ప్రతి ఒక్కరి నుంచి వినతి స్వీకరణ. సొంత తల్లి చెల్లిని తరిమేసిన జగన్కు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందని లోకేష్ గారు కూడా ప్రశ్నించారు. ఖచ్చితంగా దీని గురించి ఎవరూ కండెమ్ చేయలేము. ఈ వర్డ్ని, మదర్ని సిస్టర్ని పక్కకి గెంటేసి వాళ్ళ గురించి పట్టించుకొని ఇతను ఏం చేయగలుగుతాడు? సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ అండి. ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాలం నేను కవర్ చేయదలుచుకోవట్లేదు. సీరియస్ పొలిటికల్ ఇష్యూస్ మాత్రమే అవేర్నెస్ కింద తీసుకుందాం. సాక్షి న్యూస్ పేపర్ని కూడా రేపటి నుంచి జతగడదాం. వాళ్ళు రాసే విభేదించే వార్తలన్నింటినీ కూడా ఖచ్చితంగా విశ్లేషిద్దాం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్.